విభిన్న జాతులకు ప్రజాతులకు నిలయం జంతుజాలాలు ఫల పుష్ప వృక్ష జాతులకు ప్రత్యేక స్థానం ప్రపంచంలోని విశిష్టమైన అరుదైన జీవావరణాలకు ఆలవాలం జీవ వైవిధ్యానికి ఇతోధికంగా తోడ్పడే జీవజాతులు మానవ తప్పిదాలు వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి ఆహార సంఖ్యలతో పాటు విశిష్టమైన ప్రాధాన్యాన్ని కలిగి ఉన్న ఇలాంటి ప్రజాతుల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత విభిన్న వాతావరణ భౌగోళిక పరిస్థితులు ఉన్న భారత ఉపఖండంలో జంతుజాల పుష్పజాతుల వైవిధ్యానికి ప్రత్యేక స్థానం ఇక్కడ ఎన్నో రకాల జీవజాతులు వృక్షజాతులు ఆహార పంటల రకాలు అలరారుతున్నాయి ఓ రకంగా ఉపఖండంలోని ఆహార సంఖ్యల ఈ జీవ వైవిధ్యంపైనే మనుగడ సాగిస్తోంది ప్రపంచంలోని జంతుజాలాల్లో 7.5% ఆవాసం ఉండేది మన దేశంలోనే దాదాపుగా 90,000 పైచిలుకు జీవజాతులు ఇక్కడి జీవావరణాల్లో ఉన్నట్లు అంచనా క్షీరదాలు పక్షి జాతులు సరీసృపాలు ఉభయచర జీవులు కీలకమైన మత్స్య సంపద మన సొంతం గుర్తించలేని జంతుజాలాలు రహస్యాలు ఇంకా విప్పాల్సి ఉంది జీవ వైవిధ్య పరంపరలో అరుదైన జీవావరణాలు కలిగిన ప్రాంతంగా మన దేశం ప్రసిద్ధి ప్రపంచంలోని విశిష్టమైన అతి కొద్ది జీవావరణాలు మనకే సొంతం జంతుజాల వైవిధ్యంలో 91,000 పైచిలుకు జాతుల్ని కలిగిన మన దేశం ఆ విధంగా సుసంపన్నమే విభిన్నమైన వాతావరణ భౌగోళిక పరిస్థితుల్ని కలిగి ఉన్న భారత ఉపఖండంలో వర్షావరణ వనాల నుంచి చిత్తడి నేలలు ఎడారులు సుదీర్ఘ పర్వత శ్రేణులు మంచు పర్వతాలు ఉప్పునీటి కయ్యలు పీఠభూములు గడ్డి మైదానాలు ఇలా దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో జీవావరణ వ్యవస్థలున్నాయి హిమాలయాలు పశ్చిమ తూర్పు కనుమలు థార్ సుదీర్ఘమైన తీరరేఖల్లాంటి కీలకమైన జీవావరణాల్లో క్షీరద సరీసృప ఉభయచర పక్షి జాతులు ఆవాసం ఏర్పరచుకున్నాయి ప్రపంచంలోని 7% క్షీరద జాతులకు 12% పక్షి జాతులకు మరో 10% సరీసృపాలు ఉభయచర జాతులకు ఇక ప్రత్యేకించి ప్రపంచంలోని వేల మత్స్య జాతుల్లో 10% జలచరాలకు మన భూభాగం ఆలవాలం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం ప్రపంచంలోని 419 జీవ ప్రజాతుల్లో మన దగ్గర 4.3% ఉన్నాయనేది ఓ అంచనా గిర్ అరణ్యాల్లోని సింహాలు అస్సాంలోని ఖడ్గమృగాలు బెంగాల్ పులులు ఆసియాకే ప్రత్యేకమైన ఏనుగులు ముంగీసలు ఇలా వివిధ జీవ ప్రజాతుల నిలయం మన ప్రాంతం ఎన్నో జాతులు మనకు రోజున మనం వాటి ప్రోడక్ట్స్ వాటి ఎక్స్ట్రాక్ట్స్ అన్ని వాడుతూ ఉంటాం మెడిసిన్ కానివ్వండి బట్టలు క్లోత్స్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి లేకుంటే మిల్క్ ఏ పదార్థం చూసినా కూడా మనకు నేచర్లో చెట్ల నుంచి కానీ లేకుంటే జంతువుల ద్వారా మనకు లభ్యమవుతుందండి కాబట్టి జీవ వైవిధ్యం ఏదైతే మనం వాడుతున్నామో దీన్ని మనం సరిగ్గా కాపాడకపోతే రాబోయే తరాల్లో మనకు అందుబాటులో ఉండదండి 50 years బ్యాక్ జీవ వైవిధ్యం అనేది చాలా ప్రస్ఫుటంగా అనిపించేదండి పల్లెల్లో కానీ సమేక జీవన సౌందర్యం ఉండేది అన్ని విధాలా అన్ని రిస్టోరేషన్ పాయింట్స్ ఎక్కడ దేన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండేది బట్ బికాస్ ఆఫ్ అర్బనైజేషన్ అండ్ మోర్ ఇండస్ట్రియల్ గ్రోత్ ప్రతి చోట మనం చొచ్చుకొని పోతున్నాము వాటి యొక్క ఆవాసాలు హ్యాబిటాట్స్ను తీవ్రంగా డిస్టర్బ్ చేస్తున్నాము దీనివల్ల ఏంటంటే జంతువులు వేరే మనుగడ సాగించలేక అవి అంతరించిపోవడానికి కారణమవుతున్నాయి రెండో కారణం ఏంటంటే పాపులేషన్ గ్రోత్ రేట్ మన కంట్రీ యొక్క పాపులేషన్ గ్రోత్ అప్పటికిప్పటి తీసుకున్నట్టయితే విపరీతమైన గ్రోత్ రేట్లో ఉంది యాజ్ హ్యూమన్ గ్రోత్ రేట్ ఈస్ ఇంక్రీజింగ్ నేచురల్లీ ఇట్ ఎఫెక్ట్స్ ద ఆల్ బయోడైవర్సిటీ దీనితోటి జాతులు త్వరగా అంతరించడానికి ఆస్కారం ఉంటుంది భౌగోళికంగా ఇండో మలయన్ జీవావరణ ప్రాంతంలోని ఈ జీవజాతులకు యునెస్కో ప్రత్యేక గుర్తింపునిచ్చింది కూడా అయితే హిమాలయాల్లోని మంచు చిరుతలు ఎగిరే ఉడుతలు వింధ్యాచల గిరుల్లోని అటవీ ప్రాంతాల్లోని పులులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని